లేదు జీవితము. నాకు 3 పిల్లలు, ఇంతవరకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా కొనివ్వలేదు. అంతకుముందు కొనియడానికి లేక కొనివ్వలేదు. 2 ఇయర్స్ అవుతుంది కదా ఇందులోకి వచ్చి, మరి అప్పుడన్నా కొనియొచ్చు కదా అనుకోవచ్చు. 2 ఇయర్స్ 3 మంత్స్ జర్నీలోనే నాకు అర్థమైంది ఏంటంటే, మా అబ్బాయినర్స్ అందరూ మాతో పాటు జర్నీ చేస్తే దీంట్లో లైఫ్ ఉంది, లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, టోటల్ లైఫ్ చేంజ్ చేస్తుందని వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకొని చూపిస్తున్నారు. అదే దానిలో నేను కూడా వెళ్తున్నా కదా, 3 మంత్స్ లోనే దీంట్లో చాలా డబ్బులు ఉన్నాయి, వర్క్ చేస్తే వస్తుందని అర్థమయ్యింది. నాకు సైకిల్ తీసుకోవాలనేది మర్చిపోయి నేను ఆ 3-4 నెలల జర్నీలోనే నాకు కూడా కార్ రావాలి, నా పిల్లలకు సైకిల్ కాదు గిఫ్ట్ గా ఇచ్చేది, కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని గోల్ పెట్టుకొని పనిచేసిన. ఇదే లాస్ట్ ఇయర్ ఇక్కడ 78,000 మాట్లాడినా, 78,000 ఇన్కమ్ తీసుకొని నేను మళ్ళీ మీటింగ్ అయ్యే వరకు కారు 1,00,000 తీసుకుంటాను గోల్ పెట్టుకొని చెప్పిన. ఆ రోజు ఈ 1 ఇయర్ లోపల 2,04,000 తీసుకొని 14 లక్షల కియా సోనెట్ కార్ తీసుకొని మీ ముందున్నాను. టోటల్ నా లైఫ్ చేంజ్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇదే అవకాశం మీకు కూడా వచ్చింది. ఇదేంటో తెలుసుకొని మీరు కూడా పూర్తి క్లారిటీ సైదుల్ సార్ గారు ఇచ్చిన క్లారిటీ తీసుకొని ఈ రోజు 1,00,000 రావడానికి, 2 లక్షలు రావడానికి, కార్ రావడానికి మాకు మా వెనక ఉండి నేనున్నారా, మీరు వర్క్ చేయండి మాకు సపోర్ట్ చేసుకుంటూ ఈ రోజు ఈ స్టేజ్ మీద నిలబెట్టినందుకు సైదుల్ సార్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇట్లా భరోసా ఇచ్చి నాలాంటి ఆడపిల్లలకు ఎంతమందికో ఆడపడుచులకు ధైర్యం నింపి ముందుకెళ్ళండి నేనున్నా అని మమ్మల్ని నడిపిస్తూ అందరినీ లక్షలు ఇచ్చి ఇప్పిస్తున్న సార్కు, మరి మా టీము సర్వశ్రీ మేడం, మల్లికార్జున సార్కి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ వాళ్ళ ద్వారా పరిచయం అయింది. సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో నేను పోతే వీళ్ళకి ఎంత లాభం వస్తుందో అన్న మైండ్ సెట్ తోటి వెళ్ళిన అనుమానంతో అక్కడ మీటింగ్ వెళ్ళి విన్న తర్వాత నా కోసం చెప్పిన అర్థం చేసుకొని వర్క్ చేస్తే వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయినా, అది చేసుకుంటూ వెళ్ళిపోతేనే నేను ఈరోజు కొంచెం సక్సెస్ తీసుకున్నా. ఇలాంటి నా కొంచెం సక్సెస్ ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు కూడా నేను ఇప్పియాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. ఈ డిసెంబర్కు 5 లక్షలు తీసుకుంటా, నా కింద 5 మందికి 1,00,000+ కార్ ఇప్పియాలని గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. థ్యాంక్ యూ విష్ణు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కవితా శ్రీనివాస్ గౌడ్. నేను 25-30 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నా. పాన్ షాప్ బిజినెస్ స్టార్టింగ్ నుంచి కానీ పాన్ షాప్లో ఫాస్ట్ ఫుడ్ హోటల్ నడిపేవాడిని. మెల్లమెల్లగా నేను యాక్సిడెంట్ 2 సంవత్సరాలు ఇంట్లో పడ్డప్పుడు మొత్తం లాస్ అయిపోయింది. తర్వాత ఒక పాన్ షాప్ ఉండే తమ్ముడికి ఇచ్చిన మెయిన్ రోడ్ మీద నడుపుకోండి. ఇప్పుడు కిరాయికి ఇచ్చిన అది కూడా వచ్చేసి ఇప్పుడు వెస్టేజ్కి వచ్చిన వెంబడి. ఈ వెస్టేజ్ ఫ్యామిలీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, మేడం పరిచయం చేసింది, సైజా కనిపించిండు, నా ఫ్యామిలీ మొత్తం దీంట్లోనే ఉంది. ఇందాక మాట్లాడిన కేదార్ గౌడ్, శారదా మేడం మా చెల్లెలు వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు శేఖర్ గౌడ్. మా ఫ్యామిలీ మేము మా తల్లిదండ్రులకు ముగ్గురము, మా ముగ్గురం కూడా దీంట్లో ఉన్నందుకు చాలా గర్వంగా ఉన్నాం. మిమ్మల్ని కూడా ఎంతోమంది పిలుస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చింది సార్. నాకు కూడా మా భార్య మేడం వీళ్ళందరూ రాన్న బాగా చేసుకోమంటే నేను ఇవన్నీ మస్తు చూసినమ్మా. నేను షాప్ ఉన్నప్పుడు మస్తు చూసినా, పైసలు పెట్టినా, లాస్ కూడా అయినా ఇవన్నీ నాకు నడవమ్మా, మీరు చూసుకోండి అని చెప్పి. ఏం లేదా అన్న, మళ్ళీ నీ పాత రోజులు వస్తాయి, నీకు వెస్టీజ్ గారు రానని. నేను రానమ్మా, మిమ్మల్ని దిగుమంటే దించి ఆటో నడుపుతున్నప్పుడు మిమ్మల్ని దిగుమంటే దిగుతానని రావద్దని చెప్పకుండా, రమ్మని చెప్పకుండా అని చెప్పినాం. అట్లా ఫస్ట్ 18 వచ్చేదాకా నేను నమ్మలేదు. మెల్లమెల్ల వెలుగుతుంటే 50 వచ్చినాక మెల్ల గుర్తు పట్టుకుని తప్పదుగా సార్. ఆటో నడిపిస్తే 1,50,000 వస్తాయి ఎక్కువ. ఇక మెల్లిగా ఎక్కడ తీసుకోతే అక్కడ పోవడం, తీసుకురావడం జరుగుతుంది. కారు కూడా చిన్న డ్రైవర్ చేసింది. ఇప్పుడు తప్పదుగా ఇప్పుడు ఏం లేదు, ఇంకా ఇద్దరం మంచి చేసుకుంటున్నాం సార్. చాలా బాగుంది. నేను స్టార్టింగ్ లో నమ్మలేదు, చాలా బాగుంది. మీకు కూడా వచ్చిన అవకాశము, దీన్ని పట్టుకొని గట్టిగా నిలబడి చేస్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో